కానీ 1000 కోట్లు ప్రకటించడం హర్షించదగ్గ విషయం. ఈరోజు చెప్తున్నాం, పాపుల రామిరెడ్డి గారు ఏదైతే కార్యక్రమం నిర్వర్తించారో ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఒకసారి జై తెలంగాణతో అభివందనతో తెలియజేస్తూ మన సంస్కృతి ఎవరు, మన దశ దిశ ఏంటి, ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగినటువంటి పాల్వంచ కొత్తగూడెంలో ఆ రోజు సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా గోంగూర బిర్యానీ అనేటటువంటి ఒక నాటకం వేయటం జరిగింది. ఆ నాటకానికి రూపకర్త లిటిల్ దేవసహాయం గారు ఆ రోజు అందశ్రీ పాడినటువంటి పాట కన్నా ముందే పాడారు. చరిత్ర మరుగున పడిపోయింది, చరిత్రని బయటికి తీయాలి, మన యొక్క త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రవీంద్ర భారతిలో ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఈరోజు ప్రభుత్వం తరఫున గంటా సత్యనారాయణ రెడ్డి వచ్చాడు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాడు. ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి నిరసన, ఇక్కడ ఉన్నటువంటి ఆవేదన, ఆక్రోశాన్ని ఈ మహిళా సోదరిమణులు, ఉద్యమకారులు వాళ్ళ యొక్క గానం ద్వారా, వాళ్ళ యొక్క గలం ద్వారా, వాళ్ళ యొక్క వాద్యకారం ద్వారా వెలుబుచ్చినటువంటి సమస్యలన్నీ తీసుకొస్తారని మనం చేస్తున్నా. ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి అనేక మంది కళాకారులు, అందశ్రీ లాంటి వారు, గద్దర్ లాంటి వారు, అయ్యా నువ్వు ఎన్నో పాటలు పాడుతున్నావు, ప్రేమించుకోండి విడిపోండి అంటున్నావు, కానీ ఏదైతే తెలంగాణ త్యాగం ఉన్నదో ఫజల్ అలీ కమిషన్ దగ్గర నుంచి అనేకమైనటువంటి రిపోర్ట్ యొక్క యాసని భాషని ఒకసారి పాడంటే మత సంబంధమైన పాటలు పాడాడు, అల్లా గురించి మాట్లాడాడు, యేసు గణేషు వెంకటేశు పరమేశు అల్లన్న మల్లన్న గురించి పాడావు, కానీ ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని, ఈ తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతిని పాడలేదు. కాబట్టి మేము బాలసుబ్రహ్మణ్యం అంటే మేము కూడా వ్యతిరేకం కాదు, కానీ నువ్వు ఎందుకు పాడలేదని అడుగుతున్నావు, నీకు అక్కడ ఉండే అర్హత లేదని అడుగుతున్నాం. కాబట్టి ఈ నిరసన ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నా. ఈరోజు గత పాలకులు ఫ్యామిలీ ప్యాక్ ప్యారడైజ్ చేశారు. ఒక కుటుంబం 3